ఇప్పుడు ముఖ్యంగా మావోయిస్టుల్లో ఒక సరైన ఉద్యమ పందా లేదంటారా? ఎందుకనంటే నిన్న మొన్న భారీ ఎత్తున అగ్రనాయకులు లొంగిపోయిన పరిస్థితి. వాళ్ళు లొంగిపోతూ పోతూ బయటకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఏంటంటే, మేము చనిపోతే హైదరాబాద్ లో ఉన్న పౌర సంఘాల నాయకులు మా డెడ్ బాడీ మీద పార్టీ జెండా కప్పుతున్నారు, అంతే తప్ప ఏం లేదన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయుధాలు వీడి జనంలోకి వస్తున్న అన్నలు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ లాస్ట్ 2 years లో బాగా తీవ్రమైనటువంటి ఒత్తిడి, తర్వాత వాళ్ళ మీద చేసేటువంటి ఈ నక్సలైట్లను నియంత్రించే విధంగా, నక్సలైట్లు నిర్మూలించే విధంగా, నక్సలైట్లు దాదాపు 130-120 జిల్లాలలో విస్తరించినటువంటి నక్సలైట్ వ్యవస్థను క్రమంగా వాళ్ళు సాయుధ బలగాలను వేలాది మందిని దించడం, తర్వాత సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టడం, వాళ్ళ ఆచూకు తెలుసుకోవడం, ఎక్కడెక్కడ ఉన్నారో డైరెక్ట్ గా పట్టుకోవడం, లేదా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలీసు వాళ్ళతోటి కోవట్లను కూడా తయారు చేసి వాళ్ళని పట్టుకోవడం, అనేక మంది కూడా చనిపోవడం జరిగింది, పట్టుబడ్డారు, అది ఎన్కౌంటర్లలో కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి రాను ఏంటంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఏరియా జార్ఖండ్ అనుకోండి, బీహార్ అనుకోండి, మధ్యప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ కావచ్చు, కొంత ఆంధ్రప్రదేశ్ కూడా, అటు ఒరిస్సా, తప్పకుండా అక్కడికి దండకారణ్య ఏరియాలో కొంత మేరకు అక్కడ వాళ్ళు ఇంకొక 8-10 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఉండిపోయారు. అయితే రిక్రూట్మెంట్ కూడా లేకుండా పోయింది. కొత్తగా అంతకుముందు ఏంటంటే 1960s లేట్ 60s లో మొదలు పెట్టినప్పుడు, అప్పుడు నాకు కూడా కొంచెం గుర్తున్నది, గ్రామీణ ప్రాంతాల నుంచి యువకులు, తర్వాత ఆర్ఈసీల నుంచి లేకపోతే యూనివర్సిటీల నుంచి యువకులు అందులో జాయిన్ అయ్యిండ్రు, చదువుకున్న వాళ్ళు పోయినరు, కొంత చదివి చాలా పాలసీ తెలిసిన వాళ్ళు పోయినరు, లేదా మార్క్సిజాన్ని చాలా అవపాసన పెట్టిన వాళ్ళు పోయినరు, ఎమోషనల్ గా పోయినరు. తర్వాత అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కూడా ప్రజల మీద దాడి చేయడం, ప్రజలను హింస పెట్టడం, జీతగాళ్ళను కొట్టడం, లేదా డైరెక్ట్ గా ఎక్స్ప్లాయిటేషన్ ఉండేది. అది ఇంకా భూస్వామ్యం కానీ జమీందారిగిరి కానీ అప్పటికే అంతం కాలేదు 1970s 80s లో. బట్ ఆ పరిస్థితులలో ప్రజలు కూడా నక్సలిజానికి ఆకర్షితులయ్యారు, యూత్ ఆకర్షితులయ్యారు. క్రమంగా ఏంటంటే 1990s వచ్చేసరికి ఈ ప్రైవేటీకరణ చేయడం, ఇంకో పక్కనేమో సంక్షేమ పథకాలను ఫ్రీగా బియ్యం ఇవ్వడం, ఫ్రీగా ఇండ్లు కట్టిస్తామని చెప్పడం, కొంత వసూలుబాటు జరిగింది. ఈ జమీందారికి కొంత పోయి అది పెట్టుబడిదారిగా మారిపోయింది, పెట్టుబడిదారులుగా మారిపోయింది జమీందారులు. భూస్వాములంతా భూములు అమ్ముకొని హైదరాబాద్కి వచ్చేసారు, వేరు పట్టణాలు వేరు ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు, ఈ బిజినెస్లు పెట్టారు, కార్పొరేట్ సిస్టమ్ పెట్టారు, హాస్పిటల్ పెట్టిండ్రు, కాలేజీలు పెట్టిండ్రు, యూనివర్సిటీలు పెట్టిండ్రు. వాళ్ళు వెళ్ళిపోయినట్టు గ్రామాలలో లేరు వాళ్ళు. దాంతో ఏంటంటే ఈ డైరెక్ట్ రిప్రెషన్, డైరెక్ట్ హింస, డైరెక్ట్ అణిచివేత అనేది లేకుండా ఇక ఏదో వేతనాలు తగ్గించి లేదా వాళ్లకు రకరకాల ప్రలోభాలు పెట్టి వాళ్ళు పని చేయించుకోవడం మొదలుపెట్టింది. కాబట్టి ఈ నేచర్ మారింది, ఎక్స్ప్లాయిటేషన్ నేచర్ మారింది. సాఫ్ట్ నేచర్ తోటి వాళ్ళను ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితికి వచ్చింది. పూర్వం కొట్టడం, తన్నడం, హింస చెప్పడం, భోజనాలు లేకపోవడం, గడక కూడా దొరకకపోవడం, ఉండడానికి జాగ లేకపోవడం, స్థలం లేకపోవడం, ఇట్లా జరిగింది. కాబట్టి సంక్షేమ రాష్ట్రాలు వచ్చిన తర్వాత ఈ నక్సలైట్లకు, ఆ సంస్థలకు, ఆ పార్టీలకు పోయేటువంటి వాళ్ళు తగ్గిపోయారు. చదువుకున్న వాళ్ళు కూడా తగ్గుతున్నారు. ఏ యూనివర్సిటీ నుంచి కానీ, ఆర్ఈసీ నుంచి కానీ, ఇతర విద్యా సంస్థల నుంచి యూత్ పోవడం లేదు. కాబట్టి ఇక అందులో ఫ్రెష్గా రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోయింది. ఇన్ని పరిణామాలు జరిగినాక ఏమైందంటే అక్కడ వాళ్ళ యొక్క స్ట్రెంత్ కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు 1970s 80s లో జాయిన్ అయిన వాళ్ళు అందరు 60 సంవత్సరాలు పైబడ్డారు. వయో పరిమాణం పెరిగి వయస్సు మీద పడ్డది. తర్వాత వాళ్ళకు మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు, బ్రెయిన్ ట్యూమర్లు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు, ఎన్నో రకరకాల సమస్యలతోటి బాధపడుతున్నారు. కాబట్టి అటు రిప్రెషన్ బాగా పెరిగిపోయింది, రిక్రూట్మెంట్ లేకుండా పోయింది, ఏరియా ఆఫ్ ఆపరేషన్ కూడా తగ్గిపోవడం జరిగింది. కాబట్టి కొంతమందికి మళ్ళీ ఆలోచన రావచ్చు, మేము ఇందులో చేసేది ఏముంది, ఇందులో చేయగలిగేది ఏం లేదు కదా, రోజు రోజుకి అమిత్ షా సెంట్రల్ గవర్నమెంట్ చేసే రిప్రెషన్ కానీ, అణిచివేత కానీ, లేదా ఎన్కౌంటర్స్ కానీ పెరిగిపోతున్నాయి. చాలా మంది చూస్తుంటే చనిపోయిండ్రు, కొత్త రిక్రూట్మెంట్ జరగడం లేదు. ఈ బాధలు, ఈ
ఆరోగ్య బాధలు కానీ, రక్షణ బాధలు కానీ, ప్రజల నుంచి సహకారం ఉంది లేని సహకారం కానీ ఉన్నది కాబట్టి క్రమంగా వాళ్ళలో రీథింకింగ్ రావచ్చు. తర్వాత ఆధిపత్యంలో కూడా కొన్ని ఘర్షణలు జరుగుతున్నట్టు వింటున్నాం. ఎవరు దీన్ని లీడ్ చేయాలి, ఎవరు దీనికి పెత్తనం చేయాలి అనే దాంట్లో కూడా కొన్ని మనస్పర్ధలు వచ్చి ఉంటాయి. ఈ రకమైన రకరకాల కారణాల చేత అందులో రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. ఫ్రెష్ బ్యాచ్ అనేది తగ్గిపోవడం, కేవలం ఛత్తీస్గఢ్లో లేకపోతే చుట్టుప్రక్కల ఉన్నట్టు ఆదివాసీ యువత మాత్రమే అందులో ఎక్కువ మంది ఈ లేటెస్ట్ గా గత 5-6 ఏళ్లలో చేరిన వాళ్ళు ఉంటున్నారు అనేది వాళ్ళ ముఖాలు చూసినా కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినా కానీ తెలుస్తున్నది. కాబట్టి ఈ పరిణామాలతోటి అటు కేంద్రం కూడా ఎప్పుడు లేనంతటువంటి ఒత్తిడి చేయడం వల్ల ఇక క్రమంగా ఇందులో ఎన్కౌంటర్ చేసుకోవడమో లేకపోతే ఎక్కడో అనామకంగా చనిపోవడం కంటే సరెండర్ కావడమే మంచిది అనుకున్నారు. సరి అయిన పరిస్థితులు బాగలేవని వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు. అది ఈ పరిస్థితుల్లో పౌర హక్కులలో ఉన్నటువంటి సభ్యులు ఏమంటారంటే, మీరు బయటకు వచ్చి ఏమి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, వాళ్ళ మీద డౌట్స్ వస్తున్నాయి అనమాట. ఏది మిగిలిన వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ యొక్క అడ్రస్లు చెప్తున్నారేమో అనేటువంటి డౌట్స్ తోటి మీరు వచ్చి కోవట్లు అవుతారా, మీరు వచ్చి ద్రోహులు అవుతారా అనేటువంటి ప్రశ్నలు వాళ్ళు ఇస్తున్నారు. ఏది ఎట్లయినా కానీ ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళను మనం వీళ్ళు తిట్టడం వాళ్ళు వీళ్ళు అనుకోవడం కంటే ఎక్కువ పరిస్థితులను గమనించి పరిస్థితులను అవగాహన చేసుకొని మాట్లాడడం కరెక్ట్. వాళ్ళు పెద్ద మనసులో బయటకు వస్తున్నారని భావన మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఉండవచ్చు. ఈ ఏజ్లో మేము యుద్ధం చేయలేమనో లేకపోతే ఏ రకమైనటువంటి పోరాటాలు చేయలేమనేటువంటి మానసిక ఒత్తిడిలు ఉండి ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళ బంధువులు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినారు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రెషర్స్ కూడా ఎక్కువై ఉంటాయి. రకరకాల కారణాలతోటి చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్, మారిన పరిస్థితుల ప్రకారం ఇది వైబుల్ కాదేమో అనేటువంటి వాళ్ళు కొంతమంది బయటకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళు గత 40 ఏళ్ళ నుంచి 30-40 సంవత్సరాలు అనేక కష్టాలు పడి, అనేక నిర్బంధాలకు గురి అయ్యి, అనేక సమస్యలను ఎదుర్కొని, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని సరే ఇప్పుడు వస్తున్న వాళ్ళని నిందించడం అయితే కరెక్ట్ కాదు. అట్లని సరే ఈ సివిల్ సొసైటీలో ఉన్న వాళ్ళు, ఈ సివిల్ లిబర్టీస్ వాళ్ళు మాట్లాడడం అనేది సరే, అది వాళ్ళ పందా ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ఎంతకైనా కానీ నిందించడం అయితే కరెక్ట్ కాదు. వాళ్ళు సరెండర్ అయ్యే వాళ్ళని అందరినీ కూడా నిందించడం కరెక్ట్ కాదు. వాళ్ళకుండే వయోభారం వల్ల వచ్చేటువంటి బాధలు కావచ్చు, లేదా ఆరోగ్యపరమైన బాధలు కావచ్చు, లేక ఇది కొనసాగించలేమనేటువంటి ఒక దృఢమైనటువంటి పరిస్థితులు ఏర్పడినంత వల్ల వాళ్ళు బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చేసిన త్యాగాలను మాత్రం పూర్తిగా అండర్మైన్ చేసి ఇన్సల్ట్ చేసేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. కాబట్టి అది పరస్పర దూషణ అనేది ఇది దేనికి సంకేతం అంటే వీక్నెస్ కు సంకేతం. ఈ దూషణలు బంద్ పెట్టి వాళ్ళను స్వాగతిస్తున్నారా? మీరు స్వాగతిస్తలేం కదా. వాళ్ళకు బాధలు ఉంటే పోయేటప్పుడు మనకు చెప్పిపోలేదు, వచ్చేటప్పుడు మనకు చెప్పిరారు కదా. అది వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంటది కదా. ఆ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు వస్తున్నారని భావించాలి. ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా మరి ఇక్కడ ఏదో మళ్ళా ప్లాట్ల దందాలు లేకపోతే భూముల మీద ఈ కబ్జాలు చేసుడు లేదా సెటిల్మెంట్లు చేసుడు బంద్ పెట్టి వచ్చిన వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఈ జరుగుతున్నటువంటి అవకతవకలను గురించి చర్చించడం, సివిల్ సొసైటీలో మాట్లాడడం, ప్రజలకు సహకారంగా ఉంటే వాళ్ళు నిజంగా కూడా దానికంటే గొప్ప సర్వీస్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇట్లా సరెండర్ అయిన వాళ్ళందరూ కూడా జనజీవనంలో ఉండడమే కాకుండా సివిల్ సొసైటీలో బాధ్యులుగా పనిచేయాలి. ఈ సమాజంలో ప్రభుత్వాలు చేసే తప్పులను ఎత్తి చూపాలి. మీకున్న నాలెడ్జ్ని, మీకున్నటువంటి ఆలోచనను తప్పకుండా ఒక ప్రోగ్రెసివ్ విధానాలు అమలు చేయడానికి మీరందరి యొక్క సహకారం ఉండాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మావోయిస్టు అగ్రనాయకుడు హిడ్మా కూడా లొంగిపోయే అవకాశం ఉందంటారా? వాళ్ళది ఇప్పుడు ఆయన లొంగిపోతాడా లేదా మనకి ఇప్పుడు తెలియదు. కానీ ఈ ట్రెండ్ మాత్రం అలా ఉంది. కాబట్టి ఏంటంటే చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా కొందరు సరే ఎన్కౌంటర్ అయిపోయారు, కొందరు సరెండర్ అవుతున్నారు, కొందరు పట్టుకున్నారు, లేకపోతే వాళ్ళను ఎన్కౌంటర్ చేసారు. మరి ఆయనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ప్రకారం, ఆయనకు ఉన్నటువంటి ఈ ఏజ్, తర్వాత ఆయనకుండే ఆరోగ్య పరిస్థితులను బట్టి మాత్రం ఆయన ఇప్పుడే లొంగిపోతాడని అయితే ఎవరు అంటే అటువంటి ఏమీ బయటకు రాలేదు, అలాంటి వార్తలు ఏమి రాలేదు. కాబట్టి అది ఎంత కాలం నిర్ణయించేదే కానీ ఆయన లొంగిపోతాడా లేదని చెప్పడం అనేది అది మన అలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.